వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్ డాక్టర్ దీప్తి సరోజిని గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్, క్యాన్సర్ అవేర్నెస్ గురించి మీరైతే ప్రీవియస్ వీడియోలో చేశారు. సో ఆ వీడియోస్ కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి మ్యామ్. సో మాలో ఈ క్యాన్సర్ కణాలు అనేవి గ్రో అవుతున్నాయి అన్నప్పుడు మా శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి? సో దీన్ని బట్టి మేము ఏమైనా స్క్రీనింగ్ టెస్ట్లకు వెళ్ళొచ్చా? ఎట్లాంటి టెస్టులు చేయించుకుంటే ముందుగానే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాము అని చెప్పేసి కమెంట్ వచ్చింది. ఎందుకంటే ఈ కమెంట్ వచ్చిన తర్వాత నాకు కూడా చాలా నిజంగానే ఆలోచింపదగిన విషయమే అనిపించింది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, దీనిపైన ఒక అవేర్నెస్ అనేది తీసుకొని రాకపోతే రాబోయే రోజుల్లో ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ తయారవుతాడు. సో కాబట్టి మీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోండి అంటున్నారు. సో వీటి గురించి మాట్లాడదాం మ్యామ్. షూర్ నవీన్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్యాన్సర్ వస్తే వచ్చే లక్షణాలు ఏంటి, అసలు ఏమైనా స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ అసలు స్క్రీనింగ్ గురించి మాట్లాడదాం. సహజంగా మనకి తెలిసింది ఏంటంటే, థ్రోట్ క్యాన్సర్ అయితే ఒక రకమైన టెస్టులు, సర్విక్స్ క్యాన్సర్ అయితే ఒక రకమైన టెస్టులు. ఇప్పుడు మనం ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ ఎలా చూడాలంటే పాప్స్మియర్ టెస్ట్ చేస్తాం. అదే జెంట్స్లో కావాలంటే మనకి ఈ పిఎస్ఏ అని ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. సో స్క్రోటల్ క్యాన్సర్ ఏమన్నా ఉందా అని తెలుసుకోవడానికి. అదేవిధంగా మనకి లంగ్ క్యాన్సర్స్ ఉంటే ఒక రకమైన టెస్టులు ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్ ఉంటే ఒకటి, మ్యామోగ్రఫీ బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయడానికి పనికొస్తుంది. ఇట్లా రకరకాల స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి. ఇలా కాకుండా రీసెంట్గా మెడికల్ వరల్డ్లో అయిన డెవలప్మెంట్ అంటే ద గెలరీ టెస్ట్ అంటారు. గెలరీ టెస్ట్ ఇది దాదాపు 50 రకాల క్యాన్సర్స్ని స్క్రీన్ చేస్తాయి. 50 రకాల క్యాన్సర్స్ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్తో మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, అంటే ఫ్యూచర్లో వస్తుందా రాదా అనేది తెలుసుకోవచ్చా, లేదంటే ఇప్పుడు ఏంటి అంటే అబౌవ్ 50 years ఏజ్ గ్రూప్ వాళ్ళకే సజెస్ట్ చేస్తారు. సో ఇదేంటి అంటే ఫ్యూచర్లో వస్తుందా రాదా అనేది కాదు, ఆల్రెడీ ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే బిగినింగ్ స్టేజెస్లో సహజంగా ఏంటంటే ఒక 40+ దాటిన తర్వాత చాలా వరకు మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో దీన్ని పాపులరైజ్ కూడా చేస్తున్నారు. యాన్యువల్ టెస్ట్లో ఇది చేయించుకోండి అని. ఈవెన్ అవైలబిలిటీ లిమిటెడ్గా ఉన్నప్పటికీ మనకు కూడా అందుబాటులో ఉందని చెప్పొచ్చు కొంతవరకు. ఓకే, బట్ మెయిన్గా ఏం చేస్తారు అంటే దీన్ని డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేస్తారు. ఓకే, ఒక డిఎన్ఏ ఈ టెస్ట్ ద్వారా ఏంటి, అసలు క్యాన్సర్ కణాలు మనలో మొదలైనయా లేదా, మొదలైతే ఎక్కడి నుంచి మొదలైనాయి, ఈ రెండు మనం ఈ టెస్ట్లో ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. సో బేసిక్గా ఎక్కడి నుంచి మొదలైనవి అంటే ఏ రకమైన క్యాన్సర్ వచ్చింది, కిడ్నీకి సంబంధించి వచ్చిందా, బ్లడ్కి సంబంధించి వచ్చిందా, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్లో మెయిన్గా మనం ఏంటి అంటే మిథైలేషన్ ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేస్తారు. ఒక్కొక్క కణానికి ఒక్కొక్క రకమైన కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఆ కాన్ఫిగరేషన్ని బట్టి ఏ రకమైన క్యాన్సర్ వస్తుంది అనేది ఈ టెస్ట్లో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో మనం దీన్ని ఫర్దర్గా ఇంకా స్టడీ చేసి ఇంకా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్లో అయితే కొన్ని స్టడీస్లో ఏం చెప్పారంటే బై 2030 దాదాపు 6 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి చచ్చిపోతారు అని తెలుస్తుంది. ఒకటి యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు స్టడీస్ చేయడంలో చాలా ప్రొయాక్టివ్గా ఉంటారు కాబట్టి. సో ఆ రకంగా మనకి గ్లోబల్ బర్డన్ని మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. అందులోనూ ఇండియా లాంటి కంట్రీలో మనకి ఈ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉందని చెప్పచ్చు. సో అలాంటప్పుడు ఈ టెస్ట్ కనుక మనకి అందుబాటులోకి రాగలిగితే, ఈ టెస్ట్ చేయించుకోవాలి అన్న ఒక అవేర్నెస్ అందరికీ క్రియేట్ అయితే చాలా వరకు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లో మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కుదురుతుంది. ఈ ప్రాసెస్ అన్నిటికీ మించి చాలా వరకు ఇవంతా చేసినప్పటికి కూడా కన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ క్యాన్సర్ టెస్ట్కి మాత్రం ఆ స్పెసిఫిక్ ఆర్గాన్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ అనేది మనం రీచ్ అవుతాం. ఇకపోతే లక్షణాలు, ఎలాంటి సింటమ్స్ మనకి కనిపిస్తాయి? చాలా కామన్గా కనిపించే లక్షణం ఏంటంటే ఫెటిగ్, అలసత్వం, రొటీన్గా చేసే పనులు కూడా మనం చేసుకోలేకపోవడం, ఎప్పుడు పడుకోవాలనిపించడం, వెయిట్ లాస్ చాలా అబ్నార్మల్గా కనిపిస్తుంది. దీంతోపాటు మనకి ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ చేయలేకపోతారు, ఇరిటబిలిటీ ఉంటుంది, గట్ హెల్త్ చాలా పాడవుతుంది, బౌల్ మూమెంట్స్ అనేది చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఒక్కొక్కసారి ఒకవేళ బౌల్ క్యాన్సర్స్ ఏమన్నా ఉంటే బ్లడ్ రావటము, బ్లడ్ వామిటింగ్స్ అవ్వటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ లక్షణాలు ఏదైనా కనిపించినప్పుడు డిశ్చార్జెస్ ఉంటాయి కొంతమందిలో, ఎక్కడైనా శరీరంలో స్వెల్లింగ్స్ కనిపించవచ్చు, అల్సర్ లాగా ఉంటే అది ఒట్టి అల్సరే అనుకుంటారు, అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. 3 వారాల తర్వాత కూడా మనకి ఒక పుండులాగా పడి అది మానలేదు అంటే మనం ఆలోచించాలి. చాలా కామన్గా షుగర్లే తగ్గిపోతుందిలా అనుకుంటారు,
అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి కూడా ఒక్కొక్కసారి ఆలోచించాల్సిన అవసరం రావచ్చు. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా వరకు ఏంటి అంటే అలసటే కదా, ఏ వీక్నెస్ ఉంది, మనం కాస్త సప్లిమెంట్స్ తీసుకుంటే అయిపోతుంది, ఇట్లాంటి ఒక ఇది ఉంటుంది. సో ఏదైనా సరే ఎక్కువ 3 వారాల కంటే ఎక్కువ సమయం కనుక మనకి కంటిన్యూస్గా ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటే ఒక్కసారి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా అవసరం. ఓకే, లైఫ్ స్టైల్లో ఎట్లాంటి చేంజెస్ రావాలంటే, అంటే మామూలుగా మనం మీరు అన్నట్లుగా యుఎస్లోనే ఆ విధమైన పరిస్థితి ఉంటే ఇండియాలో ఇంకా ఎక్కువ జనాభా వాళ్ళతో పోల్చుకుంటే, సో మనం ఎట్లాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే దీని బారిన పడకుండా ఉంటాం? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, లైఫ్ స్టైల్ ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒకటే విధంగా ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే లైఫ్ స్టైల్ క్యాన్సర్స్కి సంబంధించినంత వరకు ముందు ఏంటంటే క్రానిక్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాలిజం ఇవి వదిలేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా వదిలేయటం చాలా అవసరం. ఓకే, తగ్గించుకున్నాము అవ్వట్లేదు ఇలాంటి రీజన్స్ చెప్తే మనము తెలియకుండానే ఇన్వైట్ చేసినట్టు. అదేవిధంగా కొంతమందికి టొబాకో చూయింగ్ ఇట్లాంటివి అలవాటు ఉంటుంది. సో ఏదైనా సరే అది రొటీన్ ఫుడ్ డైట్ కానప్పుడు దాన్ని మనం విడిచిపెట్టడం చాలా అవసరం. ఓకే, లైఫ్ స్టైల్లో ముఖ్యంగా చేసుకోవాల్సిన మార్పులు ఏంటంటే హ్యాబిట్స్, మన అలవాటు. సో అది నిద్రకు సంబంధించింది కావచ్చు, ఆహారానికి సంబంధించింది కావచ్చు, మనం కూర్చునే పద్ధతి కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ డూ మ్యాటర్. ఓకే, సో ఈ రకమైన చేంజెస్ చేసుకోవాలి అంటే మనము ప్రాపర్గా ఒకప్పటి టైంలో ఎలా అయితే నేచర్తో మనము కలిసి హార్మనైజ్డ్గా ఉంటున్నామో అలాంటి చేంజెస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. డైట్ దగ్గర వస్తే పికిల్స్, ఏవైనా స్టోర్డ్ ఫుడ్స్ అన్నమాట, కొన్నాళ్ళుగా మనం అలాగే స్టోర్ చేసి ఫెర్మెంట్ చేసి చేసిన ఫుడ్స్ తీసుకోకపోవటం మంచిది. ఓకే ఓకే ఓకే, ముఖ్యంగా పికిల్స్ లాంటివి అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది అంటుంటారు మేము రోటి పచ్చళ్ళు తింటాము, అది ఫ్రెషే కదా, బాగానే ఉంటుంది కదా అని. ఫ్రెషే, ఫైన్, బట్ ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్, దాంట్లో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ మరీ స్పైసీగా కాకుండా, టూ మచ్ ఆఫ్ ఆయిల్స్ కాకుండా, మితంగా ఉన్నంతసేపు మరీ ఎక్కువ సాల్టీగా కాకుండా ఉంటే మంచిది. ఇంకొకటి, ఫుడ్లో ఎప్పుడైనా సరే చార్డ్, స్మోక్డ్, బ్లాక్ కలర్డ్ ఫుడ్స్ తీసుకోపోవడం మంచిది. ఓకే మ్యామ్, ఇది ఇంకోటి ఏంటంటే ఒక చిన్న డౌట్, అంటే ట్యూమర్స్ లాగా వచ్చినవి అన్నీ కూడా మనం క్యాన్సర్ అని భయపడాలా, లేకపోతే దీనికి ఏమైనా మళ్ళీ టెస్ట్ లాగా చేయించుకొని కొన్ని సర్జరీలు జరిగినప్పుడు కూడా బయాప్సీకి పంపిస్తూ ఉంటారు, అది బయాప్సీలో ఏం తెలుస్తుంది అండి? సో 2 థింగ్స్ ఏంటంటే, క్యాన్సర్ గ్రోత్స్ ఎలా ఉంటాయంటే బినైన్ అండ్ మాలిగ్నెంట్ అంటాం. ట్యూమర్ గ్రోత్ మెయిన్గా, ట్యూమర్ గ్రోత్ బినైన్, మాలిగ్నెంట్ ఉంటాయి. ట్యూమర్ మాలిగ్నెంట్ అయితే క్యాన్సర్ అంటాం మనం. మాలిగ్నెంట్ అంటే ప్రాణాంతకం, బినైన్ అంటే అంతగా మనకి అపాయం కలిగించవు, అవి ప్రాణాపాయం కలిగించవు. అవి ఆ సర్జరీ అంతవరకు రిమూవ్ చేసేస్తే ఇంకా మళ్ళీ గ్రోత్ ఉండదు అక్కడ. అలా కాకుండా మాలిగ్నెంట్ ఉండేవి ఏంటంటే శరీరంలో ఎక్కడికైనా పాకేదానికి అవకాశం ఉంటుంది, వేరే ఆర్గన్స్ని, సిస్టమ్స్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, వాటిని మనం క్యాన్సర్ అంటాం. సో ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ మనకి బయాప్సీలో తెలుస్తుంది. ఆ బయాప్సీలో లేయర్స్ తీసి ఒక్కొక్క కణాలు చూసినప్పుడు వాటి స్ట్రక్చరు, ఫార్మేషన్, వాటి ప్యాటర్న్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయాప్సీస్ పెథాలజిస్ట్ చేస్తారు. సో మంచి పెథాలజీ ల్యాబ్కి బయాప్సీ పోయినప్పుడు ఆ రిపోర్ట్ని బట్టి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు అది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిందా, బినైనా, మాలిగ్నెంటా, మాలిగ్నెంట్ అయితే ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ కూడా మనకి బయాప్సీ రిపోర్ట్లు తెలుస్తాయి. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్, అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.